నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పాలకులు మారారు, కానీ పాలనా విధానం మాత్రం మారలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతెత్తారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో జీవోలు గాయబోతున్నాయి. రేవంత్ ప్రభుత్వ నిర్ణయాలంతా చిదంబర రహస్యంగానే ఉన్నాయి. టార్చ్ లైట్ వేసి వెతికిన వెబ్సైట్లో కీలక జీవోలు కనిపించడం లేదు. అనేక జీవోలను దాచిపెడుతున్నారంటూ ఆరోపణలు సంధించారు విపక్ష నేతలు. అయినా టీ సర్కార్ మాత్రం మొద్దు నిద్ర వేయటం లేదు. జీవోలను ఎందుకు దాచిపెడుతున్నారు ఎవరికీ అర్థం కావట్లేదు. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునేది ప్రజాస్వామ్య ప్రభుత్వం. డెమోక్రసీలో నిర్ణయాలన్నీ ప్రజల కోసమే తీసుకుంటారు, ప్రజలకు తెలిసేలా ఉంటాయి. అందుకే విధాన నిర్ణయాల నుంచి సాధారణ అంశాల వరకు అన్నీ ముఖ్యమే. సర్కార్ జారీ చేస్తున్న సర్క్యులర్లు, ఉత్తర్వులన్నీ పరిపాలనలో కీలకం. అలాంటి జీవోలకు పాలకులే తూట్లు పొడుస్తున్నారు. గతంలో జీవో దాస్తున్నారంటూ కేసీఆర్ పాలనపై పదే పదే విమర్శలు చేసిన రేవంత్ ఆయన బాటలోనే పయనిస్తున్నారు. 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు అనేక జీవోలు ప్రజలకు అందుబాటులో లేవు. దాదాపు 1,32,198 ఉత్తర్వుల డిజిటల్ ప్రతులు తెలంగాణ జీవోల పోర్టల్లో కనిపించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్ 2 నుంచి 2025 మార్చి 14 వరకు 2,14,855 ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ 82,667 మాత్రమే వెబ్సైట్లో కనిపిస్తున్నాయి. దీంతో పాలకుల విశ్వసనీయత, పారదర్శకతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవోలు మ్యాన్స్క్రిప్ట్, రొటీన్ అనే రకాలుగా ఉన్నాయి. విధానపరమైన నిర్ణయాల అమలు, కొత్త పథకాలకు సంబంధించిన జీవోలు ఎంఎస్ లో ఉంటాయి. నిధులు, పరిపాలన ఉత్తర్వులు, పదోన్నతులు, బదిలీలు తదితరాలన్నీ ఆర్టీగా వెలువడతాయి. ఎంఎస్ కేటగిరీ ఉత్తర్వుల కాలపరిమితి 30 ఏళ్లు ఉంటుంది. ఆర్టీ కేటగిరీ జీవోల కాలపరిమితి 5 ఏళ్లు ఉంటుంది. రేవంత్ రెడ్డి సర్కార్ కీలక జీవోలను పోర్టల్లో పెట్టడం లేదు. భూ కేటాయింపుల వివరాలు, ప్రాజెక్టుల అనుమతులు, అంచనా వ్యయాలు, నిధుల విడుదల, సంక్షేమ పథకాలు, వాటి అమలు, నిధుల కేటాయింపులకు సంబంధించినవి ఇప్పటికే పోర్టల్లో కనిపించడం లేదు. గతంలో పేద విద్యార్థుల గొంతు నొక్కేలా జీవో 29 ఉందని నిరుద్యోగులు ఆందోళన చేశారు. తాజాగా ఎల్ఆర్ఎస్ కోసం టీ సర్కార్ నిబంధనలు రూపొందించి ఫీజులో 25% రాయితీ కల్పించింది. కానీ ఆ జీవో పురపాలక శాఖ పోర్టల్లో కనిపించడం లేదు. తెలంగాణ ప్రభుత్వ పాలనా ఉత్తర్వుల్లో చాలా వరకు రహస్యంగానే ఉన్నాయి. సాధారణంగా ప్రతి ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులను వెబ్సైట్లో ప్రజలందరికీ అందుబాటులో పెడుతుంది ప్రభుత్వం. గతంలో వెబ్సైట్లు రాకముందు ప్రభుత్వ ప్రచురణయాల దగ్గర నామమాత్రపు ధరకు వాటిని అమ్మేవారు. కొన్ని జీవోలను మాత్రం కాన్ఫిడెన్షియల్ పేరుతో రహస్యంగా ఉంచుతారు. ఆ రహస్య జీవోలను సెక్షన్ ఆఫీసర్లు, కొందరు అధికారులు మాత్రమే చూడగలరు. కానీ ఇప్పుడన్నీ రహస్య జీవోలుగానే మారిపోయాయి. రైట్, ప్రభుత్వం ఏం చేస్తోంది, పాలకుల నిర్ణయాలేంటి, ఏ రేటుకు గవర్నమెంట్ టెండర్లు దక్కాయి, ఏ కంపెనీకి భూముల్ని కేటాయిస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్లకు తెలియాల్సిందే. కానీ మరి రేవంత్ సర్కార్ సోనియా గాంధీ తెచ్చిన ఆర్టీఐ చట్టానికి తూట్లు పొడుస్తోంది. గీవోలు జాంతానై అంటోంది. చిన్నా చితక జీవోలు వెబ్సైట్లో పెట్టి చేతులు దులుపుకుంటోంది. ప్రజలకు సమాచారం తెలియకుండా కుట్రలు చేస్తున్నారు పాలకులు. ఇంతకీ అసలు ఈ జీవోల మాయం వెనుకున్నటువంటి రహస్యం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చేస్తోందా? విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణల్లో నిజమెంత? అసలు ప్రజాపాలనలో ఎందుకు ఈ దుస్థితి? ఈ కాన్ఫిడెన్షియల్ కహానీపైన వాళ్ళ రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు, అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ గారు, అండ్ బీజేపీ నాయకులు ఆచారి గారు, అండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు. నమస్కారం అండి అందరికీ. సో ముందుగా రామ్మోహన్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. రామ్మోహన్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 జూన్ 2 నుంచి 2025 మార్చ్ 14 వరకు కనుక ఇష్యూ అయినటువంటి జీవోలు చూస్తే 2,14,855. అయితే వీటిలో 82,667 మాత్రమే ఈ పోర్టల్లో కనిపిస్తున్నాయి. మరి ఈ జీవోలు కావాలనే డెలిబరేట్గా మాయం చేశారా? ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు
ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జీవోలు ఏమయ్యాయి, జీవోల సంగతి ఏంటి, ఎందుకు పోర్టల్లో పెట్టట్లేదు అని ప్రశ్నించినటువంటి ఆ గళం ఇప్పుడు మళ్ళీ అదే బాట పట్టింది. వాళ్ళు ప్రభుత్వంలోకి ఏర్పాటు అయిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటి, అసలు ఈ జీవోల రహస్యం మాయం వెనుక ఏం జరుగుతుందంటారు? రోజా గారు, మీకు ఇట్లాగే ప్యానల్లో ఉన్న పెద్దలు ఆచార్య గారు, మళ్ళీ మల్లయ్య యాదవ్ గారు, అట్లాగే లింగం యాదవ్ గారు, అందరికి నమస్కారం. రాజనీతి ప్రేక్షకులకు కూడా. పాలనలో పారదర్శకత, జవాబుదారితనం ఈ రెండు కీలకమైనవి. ఎప్పుడైనా కూడా పాలనలో ఏం జరుగుతుంది ప్రజలు తెలుసుకునే విషయం. గతంలో సమాచార హక్కు చట్టం రాకముందు ఈ రహస్యంగా ఉండే. ఎక్కువ రకంగా చెప్పాలంటే సమాచార హక్కు చట్టం ఏం చెప్తుందంటే 2005లో సరిగ్గా 20 ఏళ్ళు అయింది. యూపీఏ హయాంలో వచ్చింది. మొదటి యూపీఏ 1లో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అందులో భాగస్వామ్యంగా ఉండేవాళ్ళు, సోనియా గాంధీ చైర్మన్ గా. అప్పుడు 2005లో వచ్చిన చట్టం 12 అక్టోబర్ 2005లో విజయదశమి శుభ సందర్భంగా అది వచ్చింది. ఆనాటి నుంచి ఇంకా ఆశించాం, ఎందుకంటే ఈ రహస్య జీవాల సంగతి ఉండదు అని చెప్పి చట్టం తన పని తాను చేసుకుపోతారు అనుకున్నాం. కానీ ఏమైందంటే వాళ్ళ ఆ చట్టం తుంగలో దొక్కిండ్రు. డిజిటల్ ఆన్లైన్ లో ఎలాంటి జీవోలు పెట్టలేదు. అది ఇవాళ కొత్తగా జరిగింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. 10 ఏళ్ళుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతున్నది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళకి అనుకూలమైన జీవోలు. జనరల్ గా మీరు అన్నారు కదా, ఇంతకుముందు కేటగిరైజేషన్ చేశారు. కొన్ని జీవోలు తాత్కాలికమైన ఆ వర్గాలకి అవసరం ఉంటాయి. ఉద్యోగుల జీవోలు అనుకోండి, వాళ్ళకి సంబంధించిన. కానీ ఆమ్ ఆద్మీ అందరికి పనికొచ్చే జీవోలు కొన్ని ఉంటాయి. ఉదాహరణ టెండర్ల విషయంలో వీటిలో కూడా సమాచార హక్కు స్పష్టంగా చట్టం ఏం చేసిందంటే, చట్టసభ సభ్యులకు ఏవైతే అందుబాటులో ఉన్న సమాచారం ఉందో అంత ప్రజలకు అందుబాటులో ఉండాలని మొట్టమొదటి రూల్ అది. మీరు చూడండి, మొత్తం దేశం మీద ఎన్ని చట్టాలు వస్తే ఆ చట్టాల అమలుకు కొన్ని నిబంధనలు ఉంటాయి. ఉదాహరణకు రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత, లేకుంటే గవర్నర్ ఆమోదించిన తర్వాత నిబంధనలు ఏర్పాటు చేసినప్పటి నుంచి చట్టం అమల్లో అవుతుందని చెప్పేవాడు. కానీ ఒకే ఒక చట్టం దీన్ని మినహాయింపు ఏం చేశారంటే, సరిగ్గా చట్టం రాష్ట్రపతి సంతకం తర్వాత ఈ సమాచార హక్కు చట్టం సరిగ్గా 120 days టైం పెట్టి అక్టోబర్ 12, 2005 నుంచి అమలు అవుతుందని చెప్పి 120 రోజుల ముందునే వాళ్ళు జూన్లోనే ప్రకటించారు. అట్లా ఈ చట్టానికి ప్రత్యేకత ఉన్నది. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు పౌరులు మనం తెలుసుకోవాల్సింది, ఇప్పుడు మీరు ఇచ్చే లెక్కలు చెప్పారు కదా, ఇవన్నీ కూడా ఎట్లా వచ్చినాయి మనకు? ఎన్ని జీవోలు వచ్చినాయి లెక్క ఉన్నది, అందులో ఎన్ని దాచారు లెక్క ఉన్నది, లక్షల జీవోలు దాస్తున్నారు కదా. ఈ లెక్క రావడానికి సమాచార హక్కు చట్టం ఒక రకంగా చెప్పాలంటే కీలకమైంది. కానీ ప్రతి వారు కూడా సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని మనం జీవోలు తెచ్చుకోలేం కదా. నేను అంతకుముందు 75 నుంచి నేను దీన్ని వాడుకుంటున్నాను. ఉదాహరణకు గతంలో మనకు చెంచల్గూడలో ఉంది, మీ అందరికి తెలుసు చాలా మందికి. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ అని ఉండేది జైలు ముందు, చెంచల్గూడ జైలు ముందు ఉంటుంది. ఇప్పుడు చాలా విచిత్రంగా ఉండేది. జీవో మనకు ఈ చాలాను, దానికి చాలాను కట్ట అవసరం, 37 పైసలకు చాలాను కట్ట అవసరం వస్తుంది. అందులో చాలాను కట్టేవాళ్ళం, అందులో ఒక రోజంతా ఉండి తీసుకొచ్చేవాళ్ళం. చిన్న చిన్న జీవోలు 6 పైసలు, 12 పైసలు, 40 పైసలు ఇట్లా పైసలు లెక్క ఉండేది. అప్పుడు మెల్లమెల్లగా డిజిటలైజేషన్ అయిన తర్వాత ఈ జీవోలు ఎవరికి వాళ్ళు ఎక్కడైనా చూసుకోవచ్చు అనే వెసులుబాటు వచ్చిన తర్వాతనే ఇంకా దాపరికం ఎక్కువైంది అనుకుంటున్నాడు. గతంలో జీవో లేకుండా, అది గెజిట్ ప్రచురణ లేకుండా అమలయ్యేదే కాదు. అంత నిబద్ధతతో గతంలో ప్రభుత్వాలు పనిచేసినాయి. కానీ ఇప్పుడేమైందంటే, ఏ ప్రభుత్వం అయినా పార్టీలు తిలాపాపం తలాపిక్కడే, ఒకరిని అందరూ అనడానికి వీల్లేదు. కానీ జరుగుతున్న దాన్ని ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం కదా మనం. ఇప్పుడు ప్రభుత్వం మీద బాధ్యత ఉంది అంటున్నాం. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ప్రతి జీవో అందుబాటులో తీసుకురావాలి. కానీ ఈ సంవత్సరార్థంలో 15 నెలల్లోనే చాలా జీవోలు దాస్తున్నారంటే, కాంట్రాక్టర్లకు లేకుంటే ప్రభుత్వానికి, లేకపోతే కొన్ని లోపాయకార ఒప్పందాలు ఉన్నాయా, కొన్ని విషయాలు బయట చెప్పకుండా ఉంటున్నారా అనేది కూడా వస్తున్నది. మామూలుగా జనరల్ గా ఈ భూసేకరణ ఇట్లాంటి విషయాల్లో గెజిట్ నోటిఫికేషన్ లేకుండా పత్రికల్లో ప్రచురణ ఉండదు, చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం లబ్ధి పొందే, అంటే క్విక్ ప్రోక్రో అంటారు కదా, నీకు ఇది నాకు అది, అటువంటి విషయాల్లో మాత్రం చాలా దాస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా సరే ఈ జీవోలన్నీ వెబ్సైట్ లో పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. పదవి కూడా నేనేమంటున్నానంటే, వీళ్ళు చేసిందే కాదు, గత ప్రభుత్వం చెప్పిన జీవోలన్నీ కూడా ఉంటాయి కదా, వాటి వెబ్సైట్ లో పెట్టడానికి ఏమున్నది? ఇవాళ రేపు రోజుల్లో ఒక 4-5 రోజుల్లో మొత్తం పెట్టవచ్చు, లక్షల జీవోలు పెట్టవచ్చు ఉద్యోగులు పెట్టుకుంటే. కనుక ఇప్పటికైనా ప్రభుత్వానికి సమాచారం ప్రజలకు సమాచారం అందించాలని, పాలనా సమాచార హక్కు మనకున్నది, చట్టంగా ఉన్నది, దాన్ని ఉల్లంఘిస్తే కేసులు కూడా పడతాయని నేను. రైట్, ఓకే. మల్లయ్య గారితో మాట్లాడదాం. మల్లయ్య గారు, ఎందుకని ప్రభుత్వాలు అన్ని ఉత్తర్వులు ఏవైతే జారీ చేశారో అవన్నీ కూడా వెబ్సైట్లో పెట్టాలి? అంటే ఇందాక మనం చెప్పినట్టుగా కొన్ని కాన్ఫిడెన్షియల్ జీవోలు ఉంటాయి, అవి కొందరు మాత్రమే వాళ్ళకే యాక్సెస్ ఉంటుంది, దట్స్ ఫైన్, అది మనం అర్థం చేసుకుంటాం. బట్ మిగతా జీవోలు వెబ్సైట్లో పెట్టకుండా ఎందుకు చిన్న చితక ఏవో ఉంటే అవి మాత్రమే పెట్టి చేతులు ఎందుకు దులుపుకుంటుంది అంటున్నారు? అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మీరు కూడా చేసినటువంటి పని అదే. అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు కూడా దీనిపైన ప్రశ్నించడం కూడా జరిగింది. కానీ అప్పుడు ఏవి కూడా బహిర్గతం చేయలేదు కదండి. ప్రభుత్వం మీద బురద చల్లటానికి, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందించడానికి ఆ రోజు చేసిన ప్రయోగాలే తప్ప, భాషా ప్రయోగం జరిగింది తప్ప, ఇగో ఈ జీవో
ఈ రకంగా ఎప్పుడు ఆస్కారం లేదు, వాళ్ళు చేయలేదు కూడా, ఆధారాలతో ఎప్పుడు చూపించింది లేదు. ఈరోజు మేము ఏమంటున్నామంటే అనేక రకమైన జీవోలు బహిర్గతంగానే ఎవరన్నా వెరిఫై చేస్తే వస్తూ ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని చేసినామని చెప్పి చెప్తా ఉన్నాను. కానీ ఆ జీవోల మీద చర్చ లేదు, అది అవసరం లేదు. కొంతమందికి ఉపయోగపడటానికి ఆ రోజుకి ఉపయోగపడటానికి కొన్ని జీవోలు తయారవుతున్నాయి. అది చీకటి ఒప్పందాన్ని కొంతమంది వ్యక్తుల్ని సంతృప్తి పరచడానికి, కొంతమంది వాళ్ళకి సంబంధించిన సంస్థల్ని సంతృప్తి పరచడానికి, ఎప్పటి నుంచో సుదీర్ఘ కాలం పాటు పెండింగ్ లో ఉన్న పనులని చేయడానికి ఈ జీవోలను అడ్డం పెట్టి వాళ్ళని సంతృప్తి పరిచి వీళ్ళ జేబులు నింపుకోవడానికి చీకటి ఒప్పందాలు ఉపయోగపడే జీవోల్ని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేస్తుంది. దానికి సంబంధించిన అనేక రకమైన ఆధారాలు బయటికి పనులు అయిన తర్వాత దేని బేస్లో అని అంటే జీవోలు అని చెప్పి చెప్తున్నారు, కానీ దానికి సంబంధించిన ఆధారం లేకుండా వాటన్నిటి కూడా మేము బహిర్గతం చేస్తాం. ఇప్పుడు జరుగుతున్న దాన్ని మామూలుగా కొంత చర్చ జరుగుతూ ఉంది. చర్చ జరుగుతున్న దానికి అనుగుణంగా కూడా ఏ జీవోలను అడ్డం పెట్టుకొని ఏ పనులు అయితే చేస్తున్నారో, ఎవరిని సంతృప్తి పరచడానికి చేస్తున్నారో ఆ విషయాలన్నింటి కూడా మేము బహిర్గతం చేస్తాం. ఆ రోజు మామూలుగా ఏదో రకంగా మాట్లాడాలి బురదలు అనడానికి కాంగ్రెస్ నాయకులుగా, పిసిసి ప్రెసిడెంట్ గా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అనేక రకమైన ఆరోపణలు చేసిండు. ఏవి పసలేని ఆరోపణలు చేసి ఈ రోజు చెప్పిందే చెప్పి 10 సార్లు చెప్పి అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ నాయకులు ఈ రోజు ఏం చేస్తున్నారు, ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు, చూస్తున్నారు, వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమాజం బాగుపడటానికో, వ్యవస్థ బాగుపడటానికో, వ్యవస్థ అభివృద్ధి కోసమో కాకుండా చీకటి ఒప్పందాల కోసం ఏవేవో కొత్త కొత్త జీవోలు తీసి పబ్లిక్ వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు హైడ్రా కానీ, మూసీ లాంటివి కానీ, ప్రక్షాళన అనే పేరు మీద రకరకాల వచ్చి సామాన్యుల మెడలో గుడిబండ మాదిరిగా తయారు చేస్తున్నాయి. అవి కేవలం హైడ్రా, మూసీ లాంటివి కేవలం ఉదాహరణ మాత్రమే. అదే క్వశ్చన్ రివర్స్ గా బీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు అడిగితే మీ సమాధానం ఏంటండి? ఇప్పుడు మేము 10 సంవత్సరాల కాలంలో ఏమైనా ఇగో ఈ జీవోని అడ్డం పెట్టి ఈ పని చేసిరు, దీన్ని బేస్ చేసుకొని ఇది చేసిరు అని చెప్పి చెప్పడానికి ఆధారాలతో సహా చెప్తే దానికి ఏదైనా కానీ జవాబుదారితనం మేము బాధ్యత తీసుకుంటాం. మేము ఏమంటున్నామంటే ఇప్పుడు అవుతున్న పనులను బట్టి దానికి సంబంధించిన జీవోలు ఏవి అని అంటే పబ్లిక్ డొమైన్ లో ఎక్కడ కూడా దోరాడితే వెరిఫై చేస్తే దొరకట్లేదు. కాబట్టి వీటన్నిటిని కూడా మేము ఆధారాలతోనే బయట పెడతాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రాథమికంగా ఉన్న సమాచారం మేరకు డెఫినెట్ గా రోజుకో జీవోలు వ్యక్తుల్ని సంతృప్తి పరచడానికి జరుగుతున్నాయి. చీకటి ఒప్పందాలలో భాగంగా జీవోలు తయారు చేస్తున్నారు, వాళ్ళని సంతృప్తి పరచడానికి చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వ ఖజానాకి గండిపడ్డా కానీ వాళ్ళ సొంత జేబులు నింపుకోవడానికి ధనదానంతో చేస్తున్న జీవోలు కోకొల్లలుగా అవుతున్నాయి. వీటిని అడ్డం పెట్టుకొని మామూలుగా అధికారులకి చెప్పడానికో ఇంకో రకంగానో ఇగో ఈ జీవోలు బేక్ చేసుకొని చేయండి అని చెప్పి వాళ్ళ సొంత సంస్థల్ని, సొంత వ్యక్తుల్ని సంతృప్తి పరచడానికి చేస్తున్న జీవోలు రోజుకు కొన్ని కోకొల్లలోకి వస్తున్నాయి. కాబట్టి దీనివల్ల అలాంటి జీవోలను అందుకోసమే పోర్టల్లో పెట్టట్లేదు అంటారు. అంతే కదా, వాటిని కేవలం తాత్కాలికంగా వాళ్ళ వ్యక్తుల కోసమే అవి ఆ పని అయ్యేంత వరకు పెడుతున్నారు, ఆ తర్వాత పక్కన చేస్తున్నారు. వాటిని బహిర్గతమే చేయట్లేదు, పబ్లిక్ డొమైన్ లో పెట్టట్లేదు. కాబట్టి ఇటువంటి ఏవైతే మామూలు ఫైల్స్ క్లియరెన్స్ లో కానీ సంతృప్తి పరచడానికి చేస్తున్నారు, ఈ విషయాలన్నింటినీ కూడా మేము మొత్తం సీరియల్ పెట్టినట్టు మామూలుగా మొత్తం బహిర్గతం చేస్తాము. దాన్ని బేస్ చేసుకొని చేసిన జీవోలను కూడా వాళ్ళు బయట పెట్టాల్సి ఉంటుంది. మరి ఎటువంటి చర్చ లేకుండా ఎవరికి ఇంకా 10 మందికి ఉపయోగపడకుండా కొంతమందికి స్వలాభం కోసం, స్వార్థం కోసం, వాళ్ళ వ్యక్తుల స్వప్రయోజనాల కోసం చేస్తున్న ఈ జీవోలు అన్నిటి మీద మళ్ళీ రేపు రద్దు చేయడానికి ఏం చేయాలనేది ప్రజాగ్రహానికి గురిగా తప్పదు. డెఫినెట్ గా ఈ చీకటి ఒప్పందాలు బయటకు తీసుకొస్తాం. రైట్ అండి, ఓకే రైట్. ఆచార్య గారి స్పందన తెలుసుకునే ముందు డిబేట్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వద్దాం. స్టే ట్యూన్డ్. At KL, we help you turn your interests into skill sets. KL, deemed to be university. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? ప్రజలకు రైట్, వెల్కమ్ బ్యాక్. పోర్టల్లో పరిపాలనకు సంబంధించి నిర్ణయాలు కావచ్చు, ఉత్తర్వులు కావచ్చు, ఇవన్నీ కూడా వెబ్సైట్లో పెట్టాలి, పౌరులకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వెబ్సైట్లను మాయం చేస్తుందనే దానిపైనే వాటి డిబేట్లో మాట్లాడుతున్నాము. బీజేపీ నేత ఆచార్య గారితో మాట్లాడదాం. ఆచార్య గారు, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అన్ని నిర్ణయాలు కావచ్చు, వాటి అమలు గురించి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. విధానపరమైనటువంటి నిర్ణయాలు ప్రతిదీ కూడా వెబ్సైట్లో పెట్టాల్సినటువంటి ఇది ఉంటుంది, ప్రజలందరికీ తెలియాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. కానీ వీటన్నింటికి ఇది చేస్తూ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వెబ్సైట్లో పెట్టకుండా, ఇందాక
మన మల్లయ్య గారు చెప్పినట్టుగా కొంతమందిని సాటిస్ఫై చేయడం కోసము, కొన్ని చీకటి ఒప్పందాల కోసమే ఈ రకంగా ఇన్స్టెంట్గా జియోలు పెట్టి వాటిని మాయం చేస్తూ ఉన్నారా? ఇది వాస్తవం అండి. ఎందుకంటే తెలంగాణలో మనం గతంలో ఆంధ్రప్రదేశ్లో చూసినప్పుడు కానీ కొన్ని అప్పుడప్పుడే జీవోలు బహిర్గతం చేయకుండా ముఖ్యమంత్రులు పాలన కొనసాగించేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏకఛత్రాధిపత్యం, వాస్తవంగా చెప్తున్నా, ఆనాడు కేసీఆర్ని ఏ వ్యక్తి కూడా, ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కూడా కానీ, మంత్రివర్గ నిర్ణయాలు కానీ జీవోలు కానీ బహిర్గతం చేసే దమ్ము ఎవరు కూడా లేదు. అడిగే దమ్ము లేదు, చెప్పే దమ్ము లేదు, పెట్టించే దమ్ము కూడా లేదు. అంటే చీఫ్ సెక్రటరీలు కానీ లేకపోతే మిగతా అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన జీవోలు వచ్చినప్పుడు నిజంగా కూడా పాలనలో పారదర్శకత ఉంటే జీవోలు ధైర్యంగా వెబ్సైట్లో పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. పాలనలో లోపాలు ఉన్నప్పుడే వాటిని బహిర్గతం చేసే దమ్ము ఏ ముఖ్యమంత్రికి ఉండదు, ఏ పార్టీకి కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తప్పులు ఇమ్మీడియట్లీ రెస్పాండ్, ప్రజలు వ్యతిరేకత వస్తే వాళ్ళు అనుకున్నది సాధించలేరు. కాబట్టి కొంత కాలక్రమేణా పని పూర్తి అయిపోయిన తర్వాత ఎప్పుడో అప్పుడు కాలయాపన జరిగిన తర్వాత దాన్ని జీవోలలో యాడ్ చేయడం, అట్లా వాళ్ళు చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని బయటపడ్డటువంటిది మనం చూసాం. గతంలో కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఉండి, ప్రతిపక్ష పార్టీ ఉండి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉండి అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినటువంటిది కూడా ఉంది. అప్పుడు వాళ్ళకు చెల్లడం లేదు, ఇప్పుడు ఈయనకు చెల్లడం లేదు. వాళ్ళ తప్పులు జరుగుతున్నాయి, తప్పుడు వ్యవహారాలు చేస్తున్నాడు కాబట్టి ఈయన దాని మీద స్పందించలేదు. నిజంగా ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గవర్నమెంట్ లో ఏమేమి తప్పుడు జీవోలు తీసిండో వాటిని వెబ్సైట్లకు తీసుకొచ్చి బహిర్గతం చేసే దమ్ము ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఉందా? ఇప్పుడు ఒకవేళ ఈయన చేయాలనుకుంటే ఈయన కూడా బహిర్గతం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఇద్దరు కూడా నువ్వు చేసింది నేను చూడా, నేను చేసేది నీకు చూపా అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. నిజంగా కూడా తన అనుయాయులు, తన యొక్క వ్యక్తులు, తన యొక్క పార్టీ నాయకులు తను చేసే అక్రమాలకు ఇవన్నీ బహిర్గతం కాకుండా ఉండనీకనే దొంగ జీవోలు సృష్టించుకొని తను కప్పిపుస్తున్నది వాస్తవం. ఇవాళ తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నదో మినిట్ టు మినిట్ బహిర్గతం చేయాల్సినటువంటి అవసరము ఈ ప్రభుత్వానికి ఉంది. తెలుసుకునే నైతిక హక్కు ఏదైతే ప్రజలకు ఉంది. ముఖ్యమంత్రి చాలా పెద్ద మాటలు అన్ని పార్టీల మీద మాట్లాడుతుంటాడు కదా, దీన్ని పారదర్శకంగా ఎందుకు చేయొద్దు? ఇవాళ ఆర్టీఏ చట్టం కింద ఎన్ని శాఖల అధికారులను అడిగినా వాళ్ళు ఎస్కేప్ అయ్యే విధంగా ఒక లెటర్ కొట్టిస్తున్నారు తప్ప వాస్తవాలను ఇచ్చే ధైర్యం ఇవాళ ఏ అధికారం కూడా చేస్తలేదు. అది జిల్లా స్థాయి అధికారులు, ఆ పై స్థాయి అధికారులు ఈ కిందికి వెళ్ళి ఏ లెటర్ పోయినా అది పైకి పోయి వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారమే ఇవాళ అటు ఇటు కాకుండా రిపోర్ట్లు ఇస్తున్నటువంటిది మేము చాలా, మాదే కదా కూడా ఆర్టీఐ కింద తీసుకున్న చాలా విషయాలు ఉన్నాయి. దాంట్లో ఏమీ మనకు తెలియదు. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వము చేస్తున్న అవినీతి అక్రమాలు, ఈ మొత్తము దోపిడీ దోచుకొని ఢిల్లీకి తీసుకుపోతుందో ఇవన్నీ కూడా ఈ దొంగ జీవోల మీదనే, ఈ జీవోలని దాచిపెట్టి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నది. ఇది 100% నిజం. ఇవాళ ఏంటంటే వాళ్ళు కూడా టీఆర్ఎస్ వాళ్ళు, సరే ఆయనతో పూర్తిగా పల్లె ప్రాంతాల్లో పేద వర్గాల్లో పుట్టినటువంటి మల్లయ్య గారు పారదర్శకంగా ఉండాలని బల్లగుద్ది చెప్తున్నారు. ఎందుకంటే ఆయనకు దాని మీద ఒక అది ఉన్నది, చేయాలనేటువంటి ఆకాంక్ష ఉంది. కానీ వాళ్ళకి వాళ్ళని డిమాండ్ చేయమని చూద్దాం, ఇలా కేసీఆర్ గారిని డిమాండ్ చేయమని, లేకపోతే ఈయనని కేటీఆర్ గారిని చేయరు. ఇలా ఎందుకు చేయరంటారు? వాళ్ళు కూడా కొన్ని జీవోలు, చాలా జీవోలు రాలే. గవర్నమెంట్ పోతుందనే 1 year ముందు
చాలా సార్లు డిబేట్లలో జరిగినాయి. ఇదే రకంగా డిబేట్లో కూడా చర్చలు జరిగినాయి, ఎందుకు జీవోలు బహిర్గతం అయితలేవని. రైట్. ఇప్పుడు ఇక వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు చేయడం ఇది కాదు. ఇది ప్రజాప్రభుత్వం అంటున్నారు, ఇది ప్రజాపాలన అంటున్నారు. రైట్. మరి ఎందుకు జీవోలు బయటకు పెడతలేరో రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి. రైట్. ఓకే, కాంగ్రెస్ పార్టీ నేత ఉన్నారు, అడుగుదాం. సో లింగం గారు, ఎందుకు ప్రజలలో పాలనలో కనుక పారదర్శకత ఉంటే వెబ్సైట్స్లో పెట్టేటువంటి ధైర్యం ఉంటుంది, కానీ కొన్ని లోటుపాట్లు అవకతవకలు ఉన్నాయి కాబట్టి అలాంటి జీవోలను పోర్టల్లో పెట్టే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు, కొన్ని చీకటి ఒప్పందాలు చేసుకున్నారు అనేటువంటి వాళ్ళది ఆరోపణ. ముందుగా గుడ్ ఈవినింగ్ అండి మీకు, అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, పెద్దలు, కోపెన్స్లందరికీ నమస్కారం. అదేవిధంగా దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఇవాళ బీసీ బిల్లు విద్య, ఉద్యోగ, అదేవిధంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కోసం ఇవాళ శాసనసభ, అసెంబ్లీ ఆమోదించిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కేబినెట్, ప్రజాప్రభుత్వానికి బీసీల తరపున ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, ఇక్కడే ఆచార్య గారు ఉన్నారు, ఆయన కూడా గతంలో బీసీ కమిషన్ మెంబరు. దీన్ని కూడా రేపు పార్లమెంటుకు బీజేపీ అధికారంలో ఉంది, నరేంద్ర మోడీతోటి అన్న కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇదే బీసీ బిల్లుని పార్లమెంట్లో కూడా ఆమోదింపజేస్తే మనలాంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా న్యాయం జరుగుతుందని అన్న ఒకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇక ఏదైతే ఉందో ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయం, ఇవాళ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఇవాళ తెలంగాణలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇంతకుముందుకే పెద్దలు చెప్పారు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ హయాంలో ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ఇవాళ ప్రజాప్రభుత్వం ఎక్కడ కూడా మీరన్నట్టు కొంతమంది ఏదో జీవోలు దాచి అట్లాంటిది ఏదీ లేదండి. అన్ని ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం అకౌంటబిలిటీ, అదేవిధంగా ట్రాన్స్పరెంట్ తోటి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎక్కడ ట్రాన్స్పరెన్సీ కనిపించింది మీకు? 2 లక్షలు 2.14 అంటే 2,14,000 జీవోలు మీరు జారీ చేస్తే అందులో 87,000 మాత్రమే అక్కడ ఉన్నాయి. గత 10 ఏళ్లలో మీరు వచ్చిన తర్వాత 3,000 ఇవి మాత్రమే ఉన్నాయి. గతంలో ఏం జరిగింది అనేది ఇవాళ ఎమ్మెల్సీకి ఎన్నికైనటువంటి దాసు శ్రావణ్ అన్నే దాదాపు ఆయనే బయట పెట్టిండు. దాదాపు 1,00,000కు పైగా గత కేసీఆర్ పాలనలో జీవోలన్నీ దాచిపెట్టిరని. ఇవాళ డెఫినెట్ కూడా ఈ ప్రజాప్రభుత్వం మాకు జవాబుదారితనం ఉంది, పారదర్శక ఉంది. మేము ఇవాళ ప్రజలకు అందుబాటు ఏదైనా ఒకటి రెండు ఏదైనా టెక్నికల్ ఇష్యూతో ఎక్కడైనా కనబడతలేవు, కానీ మా ప్రభుత్వం డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం జారీ చేసిన ప్రతి జీవో కూడా ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మా ప్రభుత్వమే ప్రజాపాలన, మేము దాచుకోవడానికి ఎందుకండి? ఇవాళ ప్రజలు నిర్భయంగా సెక్రటరియట్కి వచ్చి ఇవాళ ముఖ్యమంత్రిని, మంత్రుల్ని కలుసుకొని స్వేచ్ఛ ఉంది. గతంలో ఆ స్వేచ్ఛ లేదు, కనీసం ముఖ్యమంత్రి అందుబాటులో లేడు, మంత్రులను కలుసుకునే స్వేచ్ఛ కూడా లేకుండే. ఇవాళ నిర్భయంగా ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా తెలంగాణలో పరిపాలన జరుగుతుంది. ఎక్కడ కూడా అలాంటిది ఏదీ లేదు. ఇవాళ గత పాలనలో జరిగినట్టు ఇక్కడ అలాంటిది ఏది జరగట్లేదు. గత పాలన ఆ విధంగా జరిగిందనే తెలంగాణ ప్రజలు గత పాలనకు, కేసీఆర్ బీఆర్ఎస్ పాలనకు చరమగీతంగా లేదు. ఇవాళ ఇక్కడ ఎలాంటిది ఏదీ లేదు. గత పాలనలో ఇలాంటివే జరుగుతున్నాయని కాంగ్రెస్ ఆ రకంగా అంత రచ్చ చేసినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి పని అదే కదా. అదే చెప్తున్నాండి, అలాంటిది ఏది లేదు, అన్ని అందుబాటులో ఉన్నాయి. 1-2 ఏదైనా టెక్నికల్ ఇష్యూ తోటి ఏదైనా జరగవచ్చు తప్ప ఎక్కడ కూడా అలాంటిది ఏదీ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ 15 నెలల్లో ఎన్ని జీవోలు జారీ చేస్తుందని లెక్క చెప్పండి ఒకసారి. నేను ఇచ్చిన జీవోలు అన్ని కూడా ఇవాళ మీకు వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. 3,511 అందుబాటులో 1-2 నేను అదే చెప్తున్నాండి, 1-2 జీవోలు ఇవాళ 3,000 చిల్లర జీవోలో 1-2 జీవోలు ఏదైనా మీరు అనుకున్నట్టు దొరకపోతే ఇవాళ వెబ్సైట్లు ఉన్నాయి. 1-2 ఏదైనా టెక్నికల్ ఇష్యూ తోటి ఏదైనా కనబడకపోవచ్చు, కానీ ఎక్కడ కూడా దాచుకోవాల్సిన అవసరమే లేదు. ఈ ప్రజాప్రభుత్వం ఓపెన్ గానే ఉంది. దీంట్లో దాపరికాలు చేయవలసిన అవసరం ఎందుకు ఉంది ఈ ప్రజాప్రభుత్వానికి? గతంలో జరిగిన ఈ విధంగా జరగొద్దనే మేము అందుకే చెప్తున్నాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది. ఇవాళ మేమెందుకు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉంది, మేమెందుకు దాచుకుంటామండి? మరి ఇంత ప్రజాస్వామ్యయుతంగా, ఇంత స్వేచ్ఛాయుతంగా మీరు పరిపాలన సాగిస్తుంటే ఎందుకు మరి ప్రతిపక్షాలు మీరు దాచిపెడుతున్నాయి ఈ జీవోలతో చీకటి ఒప్పందాలు చేసుకుంటోంది ప్రభుత్వం అని విమర్శిస్తోంది? మరి ప్రతిపక్షాలు ఇవాళ కేసీఆర్ కు అధికారం కోల్పోయిన తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత
ఆధిపత్య పోరు. ఇవాళ కేటీఆర్, హరీష్ రావా, కవితారావా, ఎవరు బీఆర్ఎస్ కు అధినాయకుడు అనే ఆ పోటీలో మాట్లాడుతారు తప్ప నిజంగా ప్రజా సమస్యల గురించి వీళ్ళకు నిజంగా ప్రతిపక్షాలు మీరంటున్న ప్రతిపక్షాలే. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఎట్లా కూడా ప్రతిపక్ష నాయకుడు బాధ్యత నిర్వహిస్తలేడు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందో మన అందరికీ తెలుసు. నేనేమనుకున్నా, నిజంగా ప్రతిపక్ష నాయకులే ఆ విధంగా క్రిటిసైజ్ చేస్తే ప్రజా సమస్యల గురించి ఇప్పటి వరకు దాదాపు 15 months అవుతుంది. ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గాని మంత్రులను కలిసి ఏదైనా సమస్య గురించి వాళ్ళు ఎన్నుకోబడిన సొంత నియోజకవర్గ సమస్యల గురించి అయినా ముఖ్యమంత్రికి తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఇవాళ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు. నేనేమంటే ఏదో వేగ్గా విష ప్రచారం చేసి విమర్శించాలి కావాలంటే విమర్శిస్తే ప్రజలు బుద్ధి చెప్తారు. నేనే ముఖ్యమంత్రి గారే చాలా స్వయంగా చెప్పారు, ప్రతిపక్ష నాయకుడు మీరు అసెంబ్లీకి రండి, ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి, ఒక పెద్ద దిగ్గా ఉండండి, తీసుకోవడానికి మేము సిద్ధం అంటున్నాం కదా. ఇవాళ మేము అవి గతంలో వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు మాటే వినలే, ప్రతిపక్ష నాయకుడు లేకుండా చేయాలనుకురు. ఒక దళిత నాయకుడికి ఆపోజిషన్ స్టేటస్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని చేసుకున్నటువంటి దుర్మార్గులు గత పాలకులు. ఇవాళ మాకు అది లేదు కదండి. మేము చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇవాళ జవాబుదారీదారికి మారుపేరు, పారదర్శకు మారిపేరు. ఎక్కడ కూడా అలాంటిది ఏది లేదు. ఏదైనా ఉన్నా ఇప్పుడు పెద్ద లేదన్నా కూడా ఆ టెక్నికల్ ఇష్యూతో ఏదైనా ఉండొచ్చు తప్ప ఎలాంటిది ఏది లేదు. ఈ ప్రజా ప్రభుత్వం ఓపెన్ ఫర్ ఎవరైనా కూడా రావచ్చు, ఎవరైనా కూడా అడగొచ్చు. మీరన్నట్టుగా 1-2 ఏదో టెక్నికల్ ఇష్యూస్ కారణంగా కనుక అక్కడ కనిపించకపోతే మరి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నాయి? మీ పైన బురద జల్లేటువంటి ప్రయత్నం అది? నేను బురద ఇవాళ అదే చెప్తున్నాండి. అధికారం కోల్పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో మెగలోమానియా అంటారు. ఒక మెగలోమానియా అనేది గతంలో హిట్లర్ గారికి ఉండేది. ఇవాళ ఆ మెగలోమానియా అనే వ్యాధి, డిజీజ్, అధికారం అనే డిజీజ్ ఇవాళ కేటీఆర్ నేను అదే చెప్తాను. దయచేసి విమర్శించే ముందు మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు, ఆ విధంగా మాట్లాడండి, ఒక బాధ్యతాయుతంగా మాట్లాడండి. ఏది పడితే బట్టగాల్చి మీదేసి దాచిపెడుతున్నారు. ఎక్కడ దాచిపెట్టి చూపెట్టండి, ప్రూఫ్ చూపెట్టండి. మేము వచ్చి ఇవాళ ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 10 ఏళ్లలో మీరు ఎన్ని దాచిపెట్టిరు? 1,00,000 పైగా మీరు గతంలో జీవోలు దాచిపెట్టారు. మీ వల్ల జరగట్లేదే. మేము ఇచ్చినటువంటి జీవోలో 1-2 ఏదైనా టెక్నికల్ ఇష్యూతో ఉంటే, అది కూడా ఎక్కడ కూడా కాదు, టెక్నికల్ ఇష్యూతో ఉంటే అది ఏదైనా జరగవచ్చు. అయినా కూడా ఈ ప్రభుత్వం అన్నిటి అందుబాటులో ఉంచుతుంది. ఎవరైనా కూడా రావచ్చు. సెక్రటరీకి మీరు అడగండి, మినిస్టర్లు కలవండి, అదేవిధంగా ఆర్టీఐ ద్వారా మీరు అడగండి. అంతే ఏం లేకుండా దాచిపెడుతుంది అంటే వేగ్ గంట ఎట్లండి? అంటే ఇంపార్టెంట్ జియో అనుకోండి అది నిజంగా. అంటే మీరు అన్నట్టుగా టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి లైట్ తీసుకుంటారా? అది పెట్టాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది కదా ప్రభుత్వం మీద. కొన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో గానీ ఏదైనా రాష్ట్రంలో కూడా దేశ సీక్రెసీ మెయింటైన్ చేసిన జీవోలు ఎవరైనా బయట పెట్టరు. అది అందరికీ తెలిసిందే, పెద్దలందరూ. ఇప్పుడు అలాంటి సీక్రెట్స్ అట్లాంటి దాన్ని కావట్లేదు. టెక్నికల్ ఇష్యూ తోటి ఏదైనా జరుగుండొచ్చు అంటున్నా. 1-2 మీరు వెయిట్ చేయండి. మీరు ఏమి లేకుండా దాచిపెడుతుంది అంటే ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మేము 12 నెలలు అండి. 12 నెలలే. అవునండి, 15 నెలలనే మేము ఇవాళ అభివృద్ధి, సంక్షేమము, పెట్టుబడుల, సామాజిక న్యాయము, ఉద్యోగులు, రైతులు, మహిళలకు ఇవన్నీ ఆదుకుంటున్నాం. దాని గురించి మీరు మాట్లాడండి. ఎక్కడ కూడా ఎంతసేపు దయచేసి విమర్శించాలి కాబట్టి విమర్శిస్తే తెలంగాణ ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఈ ప్రభుత్వం జవాబుదారితనంతో ముందుకెళ్తుంది. ఎక్కడ కూడా ఇవాళ జీవోలు అనేది దాచిపెట్టవలసినట్టు ఈ ప్రభుత్వానికి అలాంటిది ఏదీ లేదు. రైట్. ఓకే, మల్లయ్య గారు మీ ఏం మాట్లాడతారు? మీ రెస్పాన్స్ ఏంటో వినే మల్లయ్య గారు, ఇప్పుడు లింగం గారు మాట్లాడినట్టుగా అసలు సిసలు ప్రజాస్వామ్య పాలన ఏంటో మేము చూపిస్తున్నాము. మాది ప్రజా పరిపాలన అంటే ప్రజలకు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో మా పాలన సాగుతోంది. ఈ ప్రతిపక్షాలన్నీ మా పైన మీరు ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్లో, బీఆర్ఎస్ అధికారానికి దూరం అయ్యి అలా ఆ ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి నానా విమర్శలు ఏవో చేస్తోంది, దాన్ని మేము లైట్ తీసుకుంటామని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఫైనల్గా అధికారంలో రావడం కోసము అడ్డమైన హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వచ్చిన తర్వాత చెయ్యని వాటన్నిటిని చేసేసినామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగానేమో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, చర్చల సాక్షిగానేమో మా లింగం అని చెప్తున్నాడు. గంతే తేడా. ఇప్పుడు ఆయన పాడిందే ఈయన వీరు కూడా పాడాలి కాబట్టి అదే రకంగా రేవంత్ రెడ్డి గారు పాడిన పాటని వాళ్ళ నాయకులు కూడా పాడుతున్నారు. రైతుల కోసం ఇనపడట్లేదండి, రైతుల కోసం ఇనపడట్లేదండి, రైతులు నీళ్లు లేకపోయి ఎండిపోతున్న పొలాలు ఓపడట్లేదా అండి? ఈరోజు మహిళలకి 2,500 రావట్లేదని మొత్తుకోవట్లేదా అండి? తిట్ల పురాణం మాట్లాడుతున్నారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఎందుకు తిడుతున్నారండి సామాన్యులందరూ? బీద, బిక్కి, కూలి, నాలి సామాన్య మహిళా లోకం ఎందుకు తిడుతుంది కదా? జీవితాంతం కాయకష్టం చేసి కూడబెట్టుకున్న సొమ్ముతోని ఇంతో అంతో ఇల్లు వాకులు వేసుకొని రేకులు వేసుకున్న ఆ రేకుల ఇళ్లని మూసి ప్రాజెక్టు పేరు మీద కూలగొడుతుంటే కడుపు గాలినోళ్ళు తిట్టిన శాపనార్థాలు తగిలి ఇబ్బంది పడతారని చెప్పేసి మామూలుగా మాట్లాడిన సందర్భాన్ని
రేవంత్ రెడ్డి గారు జీర్ణించుకోలేక అసెంబ్లీ సాక్షిగా ఈ రోజు మామూలుగా అక్కసి వెళ్ళగలుగుతున్నారు. మరి ఇవన్నీ ఎటు పోతున్నాయి, ఎటు వినపడుతున్నాయి రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ లింగమన్నకి? మేము ఏమంటున్నాం, మీరు హామీలు ఇచ్చారు, ఆర్థిక పరిస్థితి తెలియకుండా హామీలు ఇచ్చారు. మరి లంకెల బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన వాళ్ళు అన్నారు, ఈ రోజు ఖాళీ ఉండాలని చెప్పేసి మీరే చెప్తున్నారు. జీతభత్యాలు ఇయ్యలేము, వచ్చే నెల నుంచి జీతాలు ఇయటమే కష్టమవుతుంది, డిఏ అడగొద్దని చెప్పేసి ఇవాళ మామూలుగా ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని అనేక సందర్భాలలో చెప్పి ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొస్తున్నారు. అప్పులు తీసుకొచ్చిన పైసలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. రైతు బంధు పేరు మీద 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది, ఈ రోజు ఆ పైసలు ఎట్టుపోయినాయో తెలియదు. రేపో మాపో మాపుగా చదువుకున్న యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆడ విద్యార్థులు ఆందోళన మొదలుపెట్టారు. కాబట్టి ఈ రోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక పరిపాలన గాలికొలు చేసింది, ప్రజల్ని మభ్యపెట్టి పక్కదో పట్టిస్తున్నారు. ఆఖరికి చీకటి ఒప్పందాల ప్రకారం వాళ్ళ జేబులు నింపుకోవడానికి చీకటి జీవోలు తీసుకొస్తున్నారు. అవి బహిరంగంగా పబ్లిక్ డొమైన్లకు రావట్లేదు. వాటన్నిటిని రేపు ఆధారాలతో సహా బయట పెడతాం, బహిర్గతం చేస్తాం. అందులో ఏమి ఇబ్బంది లేదు. 1, 2 అనేది కాదు. తాత్కాలికంగా పరిపాలనా సౌలభ్యం కోసం చేసే జీవోలు అన్ని ప్రభుత్వాలలో నడుస్తూనే ఉంటే మీ ప్రభుత్వం కూడా తీసివచ్చు. కానీ వ్యక్తుల్ని సంతృప్తిపరచడానికి, వ్యవస్థల్ని సంతృప్తిపరచడానికి, మీకు సంబంధించిన సంస్థల్ని బాగు చేసుకోవడానికి, జేబులు నింపుకోవడానికి చేసిన జీవోలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి ఒక్కొక్కటిగా మేము సీరియల్ వైజ్ గా బయట పెడతాం. ఇవాళ ఏదో దాపరికం ఉంటాం, మీరు దాచినంత మాత్రం దాగేది కాదు. ఆ జీవోని దాస్తుండొచ్చు. జీవోని అడ్డం పెట్టుకొని చేసిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బహిర్గతం చేస్తాం. ఇవాళ ఏదో వేదికలు దొరికినాయి కదా, అసెంబ్లీలో మాట్లాడవచ్చు, ప్రతిపక్షాల గొంతు నొక్కేసి వాళ్ళని సస్పెండ్ చేసి మేము ఏది మాట్లాడినా నడుస్తుంది అని చెప్పేసి ఇచ్చిన ప్రశ్నలు కూడా వాయిదా వేసి ఇవాళ మామూలుగా ప్రజల పాలనని గాలి వదిలేసి ప్రజాపాలన అని చెప్పేసి మీరు నాయకులు చెప్పుకుంటుండొచ్చు. కానీ ప్రజలు రేపు శిక్ష ఎవరికి ఎక్కడ వేయాలో వేస్తారు. ప్రజా కోర్టులో తప్పకుండా శిక్షలు వేస్తారు. అవి మనం అనుభవాన్ని చూసినాం. గత ప్రభుత్వాలు ఎన్నో మారినాయి. ఎంతో మంది నాయకులు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోతే ఏం జరిగిందో చరిత్ర చూసినాం. కానీ ఈ రోజు తెలంగాణ ఎటుపోతుంది ఏంది అనేది ఆలోచిస్తే అన్ని వర్గాల ప్రజలు లబోదిపోమని అంటున్నారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా చేసేటువంటి పనులు అయితే ఇవే కదా. వచ్చేటప్పుడు అధికారంలోకి వచ్చేటప్పుడు మాత్రం పెద్ద సినిమా చూపిస్తారు, ఆ తర్వాత మాత్రం యథావిధిగా ఇచ్చినటువంటి హామీలన్నీ మళ్ళీ గాలికి వదిలేసేటువంటివే చూస్తున్నాం. అంటే ఈ రోజు ఇస్తున్న పథకాలన్నా కొనసాగించాలి కదండి. రైతు బంధు మీద ఆధారపడి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూసే రైతన్నలకు గడపైతే కొట్టొద్దు కదా, వాళ్ళ నోట్లో మట్టి అయితే కొట్టొద్దు కదా. మీరు కూడా హామీ ఇచ్చారు కదా, మాకంటే ఎక్కువ అదనంగా 15,000 ఇస్తా అని చెప్పారు కదా, దాన్ని అయితే కొనసాగించాలి కదా, కొత్తగా చేయమని అన్నట్లే. అదే 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేస్తా అని అన్నారు కదా, 4,000 రూపాయలు చేస్తారా మామూలుగా చెయ్యండి. 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద మహిళా లోకానికి ఇస్తా అని చెప్పారు కదా, మరి ఎక్కడ ఇచ్చారు? తులం బంగారం వేడిచ్చారు పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకి. ఇవన్నీ కూడా మామూలుగా మేము ఇస్తున్న వాటిని కొనసాగిస్తూ మీరు మామూలుగా అదనంగా ఇచ్చే వాటిని ఇయ్యలేకపోయినా కొనసాగించాలి కదా. ఇవాళ పెళ్లి చేసుకున్న మహిళా ఆడపడుచులకు ఎంతమందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయంటే 14 నెలల నుంచి. పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు కళ్యాణ లక్ష్మి చెక్కులు రాక ఎన్ని అవస్థలు పడి ఆఫీసులు పడి తిరుగుతున్నారు చెప్పులు అరిగేటట్టు. ఈ పెన్షన్స్ మామూలుగా నెల ఇచ్చే 2,000 రూపాయల పెన్షన్లు నెలకు అందక ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి 2 నెలలు ఎగ్గొట్టిరు. నెలవారీగా మొదటి దఫా రావట్లేదు, మొదటి వారంలో రావట్లేదు. రైట్ మల్లయ్య గారు, రైట్ రామ్మోహన్ గారితో మాట్లాడు. రామ్మోహన్ గారు చెప్పండి. నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన జీవన సమస్య కనుక ఆ పథకాల అమలు సమస్య కాదు. యాదవ్ గారు క్షమించాలి. ఏమంటున్నానంటే 3-4 రకాల జీవోలు ఆగినాయి. నేను సమాచార హక్కు కార్యకర్తను, గతంలో అన్నా హజారేతోని అట్లాగే మన కేజ్రీవాల్తో పనిచేసిన వాడిని ఢిల్లీలో. అప్పటి నుంచి పోరాడుతున్న 2005 చట్టం, మంచి చట్టం కాంగ్రెస్ పార్టీ తెచ్చింది, కాదంటలేదు. కానీ తెచ్చిన చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ గత 10 ఏళ్లుగా సమాచార హక్కు కమిషనర్ సరిగ్గా నియమించలేదు. కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప చేయలేదు. వాళ్ళు అధికారులు పెట్టుకున్నారు, మాలాంటి ఉద్యమకాలను ఎవరు పెట్టుకోలేదు. మొట్టమొదటిసారి మాత్రం కాంగ్రెస్ హయాంలో మీరు దిలీప్ రెడ్డి అని ఈనాడు జర్నలిస్ట్ అటువంటి వాళ్ళని పెట్టారు. ఇప్పుడు అది ఏం లేదు, అందరూ తాబేదారులను పెట్టుకుంటున్నారు. స్పష్టంగా చెప్తున్నారు, ఈ మాట అంటున్నారు. వాడు జడ్జిలతో సమానమే కావచ్చు. కానీ జరుగుతున్న జీవోలు ఏం ఆపుతున్నారంటే 3 రకాలు. గతంలో ఆగినేమో అంటే మిషన్ కాకతీయలు ఆగినాయి జీవోలు, అట్లాగే ఏ కాంట్రాక్టర్లు, అట్లాగే మనకు మిషన్ భగీరథలు ఆగినాయి జీవోలు, మనకు బయట పెట్టలేదు. కాళేశ్వరంలో ఆగినాయి. ఏ ప్రాజెక్టులు అయితే కడుతున్నారో అట్లా ఆగినాయి. ఇప్పుడు కూడా దక్షిణ తెలంగాణలో జరుగుతున్న ప్రాజెక్టుల విషయంలో జీవోలు ఆపుతున్నారు, జీవోలు రాసేండి ఇస్తున్నారు. రెండోది కూడా ఏం చెప్తున్నారంటే క్విడ్ ప్రో అంటే భూముల కేటాయింపు విషయంలో కూడా జీవోలు ఆపుతున్నారు. చాలా వాళ్ళకు, వ్యక్తులకు లేకపోతే సంస్థలకు భూములు కేటాయింపు చేస్తున్నారు కదా రోజా గారు. వాటిల్లో వాళ్ళిద్దరికి సంబంధం కనుక దాన్ని పబ్లిక్ డొమైన్ పెడతలేదు. ఎందుకంటే పెడితే బహిరంగంగా వస్తాయి కనుక.
మూడోది భూమి సేకరణల విషయంలో కూడా ఉదాహరణకు షెడ్యూలకు సేకరించాల్సిన భూములు కాకుండా మామూలుగా కొన్ని భూమి సేకరించి కొందరికి అప్పచెప్తున్నారు. ఉదాహరణకు ఫ్యూచర్ సిటీ లేకపోతే ఇప్పుడు మనకు లగచర్ల భూములు ఇట్లాంటి వాటిలో ఏమవుతుందంటే ఎవరికి అప్పచెప్తున్నారు తెలియకుండా ఉండాలంటే వీటి భూమి సేకరించి ఎవరికి అప్పచెప్తున్నారు అట్లాంటి జీవోలు ఆపుతున్నారు. ఎందుకంటే ఏమంటున్నానంటే వ్యక్తులకు సంబంధించి ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం కావచ్చు ఇవాళ ఈ ప్రభుత్వం కావచ్చు లాభం చేసే జీవోలన్నీ ఆపుతున్నారు. వాళ్ళిద్దరికే సంబంధం ఉంటుంది. ఆ జీవో పట్టుకొని పని చేసుకుంటాడు వెళ్ళిపోతారు, ప్రజలకు మాత్రం నష్టం జరుగుతూ అంటున్నారు. ఇప్పుడు జీవో కాలం ఎంత ఉంటుందంటారు? 30 ఏళ్ళు కదా కాల పరిమితి, ఒక జీవో కాల పరిమితి. అదే అన్ని లేవు. ఉదాహరణకు పెన్షన్లు ఇట్లాంటివి ఉన్నాయని ఏమైనా అదనంగా లాభం చేసి రెవెన్యూకి సంబంధించినవి ఇవన్నీ ఖచ్చితంగా లాంగ్ టర్మ్ లో 30 ఏళ్ళు ఉన్నాయి ఇవన్నీ కూడా. కానీ 30 ఏళ్ళు పక్కన పెట్టండి. ఇప్పుడు నేను చెప్తున్నాయండి స్పెసిఫిక్ గా వ్యక్తుల లాభం అయితే ఆ జీవో వాళ్ళు పట్టుకెళ్తారు. ఇంతకుముందు మల్లయ్య యాదవ్ గారు చెప్పినట్టు వాళ్ళ పని ఎలా తీసుకుంటారు, ఆ జీవో బయట కనపడదు అంటున్నాను నేను. అంటే వ్యక్తులకు లాభం కలిగేవి, వ్యవస్థలో కొన్ని సంవత్సరాలకు లాభం జరిగేవి చెప్తున్నాను నేను. ఆ పేరు కూడా చెప్తున్నాను. మెగా కృష్ణారెడ్డి గారు అందరికీ ఎలక్ట్రానిక్ బాండ్స్ ఇచ్చారు, అటువంటి ఆగుతాయి. జీవోల సమస్య లేదు, అటువంటి బయట పెడతలేరు. అందుకని వ్యక్తులకు లేకుంటే కొన్ని సంస్థలకు లాభం జరిగే జీవోలు ఆపుతున్నారు. రెండోది కాంట్రాక్టులకు ఇచ్చిన జీవోలు ఆపుతున్నారు. మూడోది ఏంటంటే నేను చెప్పిన కొన్ని పథకాలు ప్రభుత్వ పథకాలలో వ్యక్తులకు కొన్ని లాభం అవుతుంది. అట్లానే భూమి సేకరణలో కూడా ఆపుతున్నారు అంటున్నాను. భూమి సేకరణ పబ్లిక్ డొమైన్ లో పెట్టినప్పుడు ఏమో వేరే ఉంటది. ఆ సేకరించిన భూమిని కొందరికి రైతుల దగ్గరనేమో 1,00,000, 2,00,000, 4,00,000 కొంటున్నారు. అదే భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది ప్రభుత్వం అక్కడ కొన్నదాన్ని. అందుకని చూడండి కొన్ని పరిశ్రమలు పెడతాను లేకపోతే ఇతరత్ర అవసరాలు తీసుకున్న భూములు మాకు తిరిగి ఇవ్వమని ఉద్యమాలు పొందాయి. ఇప్పుడు నేను పెట్టలేదు, ఈ భూములు మాకు ఇచ్చేయండి. అప్పుడు 10,000, 20,000, 50,000 తీసుకున్నారు. ఆ భూముల్లో వాళ్ళు చేస్తాను అభివృద్ధి చేయలేదు కానీ మాకు ఇచ్చేయనే ఉద్యమం కూడా రైతుల నుంచి పొందైంది కదా. అందుకని ఇట్లాంటి జీవోలు బయట పెట్టాలి. పర్పస్ ఏంటిది? పలానా భూమి సేకరిస్తున్నాం, దీనికి పర్పస్ ఏంటిది ఎక్కడ చెప్పరు. సేకరించిన భూమిని ఎవరికి అప్పలం చేసేస్తున్నారు అంటే 33 ఏళ్లకు 66 ఏళ్లకు 99 ఏళ్లకి మన లీజుకి ఇచ్చిన భూములు ఇంకా ప్రభుత్వం ఆధీనంలో తెచ్చుకోలేదు. దాన్ని సెకండ్ కంటిన్యూ చేస్తున్నారు రోజా గారు. అసలు సమస్య 33 ఏళ్ల జీవో అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ కంటిన్యూ చేస్తున్న జీవో ఇందులో కనపడదు మనకు, కానీ వాళ్ళే ఉంటారు ఆ భూముల్లో. రెన్యువల్ చేసుకుంటారంటారా? అదే రెన్యువల్ చేసిన జీవోకి చెప్పారు. అందుకే దాని పోటీ ఉంటది కదా. 33 ఏళ్ళు కాగానే ఏం చేయాలి, మళ్ళీ పబ్లిక్ డొమినియన్ పెట్టి అందరికీ పోటీలో పాల్గొనే అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు రామ్మోహన్ గారు, మన పక్క తెలుగు రాష్ట్రం ఏపీలో గవర్నమెంట్ ఏవైతే గతంలో జీవోలు జారీ చేసిందో అవన్నిటి కూడా ఈ పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నారు. అండ్ పర్టికులర్ గా ఈ ఖచ్చితంగా పెట్టాలి అని కూడా ఆదేశాలు ఇస్తోంది ప్రభుత్వం. మరి ఇక్కడ ఎందుకు ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోవట్లేదు అంటారు? ఇప్పుడు దొంగ చీకటి ఒకటి ఏం చెప్తాం. ఇప్పుడు వాళ్ళు ఆచార్య గారు చెప్పారు కదా, వాళ్ళ గురించి వీళ్ళు పట్టించుకోరు, వీళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు. నిజంగా చెప్పాలంటే 4,000 నేను చేసేది నువ్వు చూడొద్దు, నువ్వు చేసేది నేను చూడను అని చెప్పారు. 10 ఏళ్లలో ఒక మాట చెప్పి ముగిస్తాను. 10 ఏళ్లలో మనకు సగటున ప్రతిరోజు 50 జీవోలకు తక్కువ బిడ్డలు కానీ మనకు అర్థం అవుతుంది కానీ 4,000 రోజులు మొత్తం 10-11 ఏళ్లలో ఈ 4,000 రోజులు ఇంటూ 2 లక్షల జీవోలు పైగా వచ్చినాయి. 50-60 జీవోలు ప్రతిరోజు వస్తున్నాయి. ఎన్ని ప్రజల దానిలో డొమినియన్లకు వస్తున్నాయి. దీనిలో ముఖ్యమైన నేను 3 రకాల కేటగిరీ చేసిన. ఒకటి ప్రైవేట్ల విషయంలో, రెండోది కాంట్రాక్టర్ల విషయంలో, మూడవది ఏమో భూమి సేకరణ విషయంలో. మళ్ళీ భూమి మనకు ఏదైతే భూమి కేటాయింపు లేదు చాలా పెద్ద మోసం జరుగుతుంది. అంటే వాళ్ళకి అవసరమైన 10 ఎకరాలు ఉంటే 20 ఎకరాలు 30 ఎకరాలు సేకరించి అప్పలంగా వాళ్ళకి అప్పచెప్తున్నారు, తక్కువ ధరకు అప్పచెప్తున్నారు. రూపాయికి లీజుకి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి రోజా గారు. ₹1 నెలకు రూపాయితో. మరి నెలకు రూపాయి అంటే బయట వాళ్ళు ఇవ్వరా? వాళ్ళ ప్రధానంగా హైదరాబాద్ నగరంలో చాలా ప్రీమియర్ లొకేషన్స్ లో ఉన్న భూములు ఉన్నాయి. ఇద్దరు ఇప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళు వసూలు చేసుకుంటారు రూపాయికి. అంతేందుకు మనకి ఇంకోటి ఉంటుంది, ప్రభుత్వ భవనాలు అద్దెకిస్తారు. అంటే ఉదాహరణకు షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ ప్రభుత్వం కడతాయి కదా, వాటి లీజింగ్ విషయంలో కూడా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళే పెత్తనం చేస్తున్నారు. ఇవన్నీ ఏ ప్రభుత్వం వచ్చే దాచిపెడుతున్నది. ఇప్పుడు వేలం కూర పెడితే వెళ్ళ వస్తుంది కదా. ఇటువంటి వాటిల్లో వీళ్ళు స్పష్టంగా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు సర్దుకుంటున్నారు. అదే రూపాయి, ₹10, ₹50 తక్కువ నామమాత్రం లీజు చేస్తున్న భవనాల విషయంలో కూడా, అద్దె విషయంలో కూడా చేస్తున్నారు. ఈ లీజ్ అయిపోయినాక కూడా దాన్ని కంటిన్యూ చేసే క్రమంలో రూపాయి కట్టకుండా కూడా వాళ్ళే చేస్తున్నారు. అందుకనే కాంట్రాక్టర్లు, భూమి సేకరణ, భూమి కేటాయింపులు వీటిలలో చాలా పెద్ద రాజకీయ నాయకులు ఇందులో ఉన్నారు. భూ సేకరణ విషయంలో అయితే, భూమి తీసుకునే విషయంలో అయితే పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు వీళ్ళు దొంగ చీకటి ఒకటైంది. రైట్ అండి. ఓకే ఆచార్య గారు, ప్రజలు మాత్రం ఇక్కడ తెలంగాణను ఏపీని కంపేర్ చేసి చూస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో ఉన్నటువంటి ఏవైతే ఇష్యూ చేసిన జీవోలు ఉన్నాయో అవన్నీ కూడా పోర్టల్లో పెట్టినటువంటి పరిస్థితి. అండ్ ఖచ్చితంగా పెట్టాలి అని కూడా ఆదేశాలు. మరి ఇక్కడ ఎందుకు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదు? ఏంటి రీజన్ అంటారు? మీరు మ్యూట్లో ఉన్నారు. వాళ్ళ జీవోలు పెట్టాలని అన్నప్పుడు వీళ్ళ జీవోలు కూడా పెట్టవలసి వస్తుంది.
కాబట్టి నీకు ఒక ఇంతకుముందు రామ్మోహన్ గారు చెప్పినట్టు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రం మొత్తం మీద ప్రతి జిల్లా కేంద్రంలో 1 ఎకరా భూమిని పార్టీ కార్యాలయాలకు ఇవ్వాలని ఒక జీవో తీసి రైట్ జీవో తీసి అదే రోజు జీవో తీసిర్రు, అదే రోజు దాన్ని మళ్ళా జీవోని క్యాన్సిల్ చేసారు. ఎందుకంటే ఆ 33 జిల్లాలలో ఇవ్వాల్సినటువంటి ఒకటే పార్టీకి 33 జిల్లాలలో అప్లికేషన్లు పోయినాయి, శాంక్షన్ అయినాయి, మళ్ళీ ఇమీడియట్లీ ఆ జీవో రద్దు చేసేసి అంటే మిగతా పార్టీ ఇంకెవరైనా పెట్టుకోగలని అదే అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు అన్నారు రూపాయికి ఎకరా గజం అట్లా ఇచ్చి బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్నే పార్టీ కార్యాలయాలకు ఇచ్చుకోరు కదా ఆ జీవోలన్నీ అట్లా ఈయన కూడా అదే తంతులో నడుస్తూ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వేల వేస్తే 100 కోట్లు వస్తుంది, వీళ్ళు అమాతం ఇస్తే 20 లక్షలకు 1 కోటి రూపాయలకు వీళ్ళే రేట్ ఫిక్స్ చేసి ఇచ్చేస్తారు. అది అప్పుడు గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ ఎంతవరకు కరెక్ట్? రైట్. కాబట్టి ప్రభుత్వము పారదర్శకత ఎప్పుడు ముఖ్యమంత్రి పారదర్శకత ఉన్నాడు అనేది తెలిసేది ఎప్పుడంటే ప్రతి జీవో ఎవ్రీ డే జీవోలు వస్తావో అవి బయట పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, అప్పుడే వాళ్ళు పారదర్శకంగా గౌరవం ఉంటుంది. ఎస్ అండి. ఓకే రైట్. లింగం గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. డెఫినెట్ గా లింగం గారికి ఒక ప్రశ్న ఇస్తా. ఇప్పుడు ఆయన ప్రతిసారి ఏమంటుండు టెక్నికల్ ప్రాబ్లం తోటి కొన్ని పెట్టాలి. నేను ఏమంటున్నా టెక్నికల్ ప్రాబ్లం ఎన్నేళ్ళు ఉంటది, ఎన్ని రోజులు ఉంటది అంటే ఆ డొమైన్ టెక్నికల్ ప్రాబ్లం వస్తుందా? ఆ రెండింటికి పర్టికులర్ గా వస్తుంది. రైట్. ఓకే లింగం గారు డెఫినెట్గా ఇవాళ ప్రజాప్రభుత్వం మా జవాబుదారీ ఉంది. ఎక్కడ కూడా జీవోలు దాచుకోవాల్సిన అవసరం కానీ అలాంటిది ఏది కూడా ఈ ప్రభుత్వానికి లేదు. డెఫినెట్ కూడా అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంటాయి. నేను ఇప్పుడే అన్నగారంటే ఏదైనా ఒకటి ఉండట్లా జరుగు డెఫినెట్ కూడా అన్న ఇది ప్రజాస్వామ్యాన్ని నమ్మి రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ ప్రభుత్వం మాది. మీరు 1-2 అని చెప్తున్నారు టెక్నికల్ ఇష్యూనే ఎప్పుడు రెక్టిఫై చేస్తారు? డెఫినెట్ గా తొందరలో దాంతో పాటు డెఫినెట్ అవి చేస్తే ఇప్పుడు దాంతో పాటు అన్న పెద్దలు ఆచార్య గారు గత ప్రభుత్వంలో జరిగిన డెఫినెట్ అవన్నీ కూడా బయట పెడతామన్నా. మాకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, మీరు వెయిట్ చేయండి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి ఏదైనా జీవోలు ఏదైనా వాళ్ళు కావాలని దాచిపెట్టిన జీవోలు అవి కూడా బయటకు వస్తాయి. మాకు ఆ చిత్తశుద్ధి ఉంది, డెఫినెట్ గా వస్తాయన్నా, డెఫినెట్ గా వస్తాయి. తొందరలోనే ప్రజల ముందు ఉంచుతాం, ప్రజల ముందు అన్ని ఉంచుతాం. 10 ఏళ్లలో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు జీవేలు వ్యవస్థల విధ్వంసం అన్నిటి కూడా ఒక్కొక్కటి బయటకు వస్తాయి. మా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఇందులో కొందరి సంతృప్తి కోసం కానీ లేకపోతే క్విడ్ ప్రోకో కానీ ఇలాంటివి ఏమీ లేవు, అవన్నీ ఆరోపణలు మాత్రమే. మాకు ప్రజలే అల్టిమేట్ నిర్ణేతలు, ప్రజలకు అనుగుణంగా ఇవాళ ప్రజాపాలన జరుగుతుంది. ఇవాళ మేము దాచుకోవాల్సిన అవసరమే లేదు. ఇవాళ సెక్రటేరియటే ప్రజల కోసం ఓపెన్ చేసినాం. గతంలో సెక్రటరీ నుంచి పరిపాలన జరిగిందా? ఫామ్ హౌస్ నుంచి జరిగింది. ఇవాళ సెక్రటరీకి ఎవరైనా రావచ్చు, ప్రజలు ముఖ్యమంత్రి మంత్రులు కలుసుకోవచ్చు, ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది. దయచేసి నేను ఏమంటున్నా అంటే ఏదో ఒకటి జరిగిన దాన్నే మొత్తం ఎందుకు రావట్లేదు అన్న మల్లన్న ఆచారన్న మల్లన్న గారు మీ పెద్దలు రండి, మీరు చూస్తున్నారన్న గతంలోకి ఇప్పటి పాలన డిఫరెన్స్ మీకు తెలుసు. థ్యాంక్ యూ అండి. ఆచార్య గారు, వల్ల మల్లయ్య గారు, రామ్మోహన్ గారు థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.